Garuda Express, an international courier service. ట్రంప్ సార్ ఎక్కడా తగ్గటం లేదు. తనకి ఏది నచ్చితే అది చేసేయటం వ్యాపారంలో ఎలా అలవాటుగా మారిందో అమెరికన్ ప్రెసిడెంట్ అయినా కూడా సేమ్ టు సేమ్. ఎందుకంటే చాలా వాటిట్లో అతని మొండి వైఖరి స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఇప్పుడు వీసా నిబంధనల్ని బాగా కఠినం చేస్తున్నాడు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ట్రంప్ ప్రభుత్వం చాలా స్పీడ్గా చేసేస్తోంది. కొత్త అస్త్రాలు సిద్ధం చేస్తుంది ట్రంప్ సర్కార్. వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటుగా వీసా కోసం ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ దరఖాస్తుదారుడి ప్రొఫైల్ని క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు. ఇందుకు సోషల్ మీడియాను కూడా అస్త్రంగా వాడుకుంటున్నారు. దీని ద్వారా వారి నేర చరిత్ర లేని వారికే వీసా ఇవ్వబోతోంది యుఎస్ గవర్నమెంట్. అమెరికా వెళ్లేందుకు వీసా దరఖాస్తు చేసుకున్న వారిపై ఇక నుంచి స్థానిక వీసా ప్రతినిధులు కొత్త కోణంలో దర్యాప్తులు చేపట్టనున్నారు. దరఖాస్తుదారుడి ఫేస్బుక్, ఈమెయిల్ ఐడి వివరాల్ని వీరు పరిగణలోకి తీసుకుని వీసా జారీ చేస్తారు. ఈ కొత్త నిబంధనల వల్ల ప్రపంచవ్యాప్తంగా 65,000 మంది దరఖాస్తుదారులపై ప్రభావం ఉంటుందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు తెలిపారు. ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై కొంతకాలం నిషేధం పెట్టారు. అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం కఠినంగా తీసుకున్నారు మొదట్లోనే. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారునికి ఉగ్రవాదంతో సంబంధం ఉంటే సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వీసా నిలిపివేస్తారు. వీసా దరఖాస్తు చేసుకున్న వారు తమ పాస్వర్డ్ సంఖ్యతో పాటు 5 ఏళ్లుగా వాడుతున్న సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్తో పాటు 15 ఏళ్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి. సోషల్ ఖాతాలకు సంబంధించిన పాస్వర్డ్లను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో దరఖాస్తుదారుడు జాగ్రత్త పడాలి. కొత్త నిబంధనలకు ట్రంప్ ఆమోదం తెలిపితే 10 రోజుల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గతంలోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఇంత లోతుగా విచారణ జరిపిన దాఖలాలు లేవు.